చిన్న వయసులోనే వస్తున్న తెల్ల జుట్టుని సహజ పద్ధతిలో నల్లగా మార్చుకోవచ్చు. ఒకప్పుడు వయసు మీద పడితే కానీ తెల్ల జుట్టు వస్తూ ఉండేది. ఇప్పుడు మన 10 సంవత్సరాలు దాటగానే లేదు పిల్లలకి తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటుంది. ఈ రెమెడీ కనుక మీరు ఇంట్లో యూజ్ చేసుకుంటే చిన్న వయసు వాళ్ళ నుంచి మీరు పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా ఈజీగా మీరు వేసుకోవచ్చు అనమాట. దీనివల్ల కెమికల్ ఎఫెక్ట్ ఏముండదు. తర్వాత మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు. చాలా న్యాచురల్ పద్ధతిలో మీకు హెయిర్ డై అనేది ఇంట్లోనే చేసుకునే విధంగా నేనైతే చూపిస్తాను. ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇలా మీరేం చేస్తారంటే ముందుగా మెహందీ ఆకుల్ని తీసుకోండి. అదే గోరింట ఆకుల్ని తీసుకొని మీరు బాగా ఎండకైతే పెట్టాలండి. దీన్ని ఎండకు పెట్టేయడం వల్ల మీరు పౌడర్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇలా బాగా ఎండిన మెహందీ ఆకుల్ని అంటే గోరింట ఆకుల్ని మీరు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనకు మార్కెట్లో కూడా హెన్నా పౌడర్లు అవైలబుల్గా దొరుకుతున్నాయి. కాకపోతే కొన్నిట్లో కెమికల్ ఉంటుంది. కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. నాకు ఒక సిస్టర్ చెప్పింది ఏంటంటే, నేను హెన్నా పౌడర్ వాడతాను సిస్టర్, నాకు అది పెట్టడం వల్ల ఎలర్జీ వస్తుంది, పడట్లేదు అని అన్నారు. మీరు హెన్నాని ఇలా ప్రిపేర్ చేసుకోండి, మీకు మంచి మీ హెయిర్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత కొన్ని మెంతుల్ని, తర్వాత నల్ల నువ్వుల్ని తీసుకోండి. నల్ల నువ్వుల్ని మెంతుల్ని హెయిర్కి పెట్టడం వల్ల చాలా మంచి హెయిర్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వీటి ఉపయోగాలు కూడా నేను చెప్తాను. ఈ రెండింటిని తీసుకొని మీరు మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ని అయితే చేసుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఈ వీడియో చాలామందికి చేరుకోవాలంటే మీ లైక్స్ ఇవ్వడం, అలాగే మీ మిత్రులకు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీడియోని షేర్ చేస్తూ ఉండడం వల్ల చాలా మంచి యూజ్ అయితే ఉంటుంది. అంటే కెమికల్ ఏదైతే వేసుకుంటారో వాళ్ళు కెమికల్ యూజ్ చేయకుండా ఇలాంటి ఇంట్లో చేసిన రెమెడీస్ని అయితే యూజ్ చేసుకుంటే మంచిది కదా. అందుకని వీడియో షేర్ చేయమంటున్నాను. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి హోమ్ రెమెడీస్ వీడియోస్ అయితే ఉంటాయి నా ఛానల్లో కాబట్టి. ఓకే, తర్వాత వీటిని మిక్సీ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇండిగో పౌడర్ దొరుకుతుంది కదా, ఇండిగో పౌడర్ని తీసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు ఇండిగో పౌడర్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయండి. అది కూడా మీరు చూసి తీసుకోవాలన్నమాట. తర్వాత ఇనుప కడాయిని తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసి ఆవాల నూనెని తీసుకోవాలి. మనకి ఈ రెమెడీకి కావాల్సింది ముఖ్యమైనది ఆవాల నూనె అండి. ఆవాల నూనె వల్ల హెయిర్ నల్లగా అవడం చాలా బాగా మనకి న్యాచురల్గా చేస్తుందన్నమాట. కాబట్టి ఆవాల నూనె తీసుకొని మనకి ఇనుప కడాయిలో వేసి మీ హెయిర్ కలర్ ఎంత కావాలనుకుంటున్నారో అంతవరకు నూనెనైతే ఇక్కడ వేసుకోవాలి. తర్వాత మెత్తగా పట్టిన గోరింటాకుల పౌడర్, అలాగే ఇక్కడ మనం తీసుకున్న ఇండిగో పౌడరు, అలాగే మెంతులు, నల్ల నువ్వులు, నల్ల జీలకర్ర అని కూడా అంటారు కొంతమంది. కొన్ని సైడ్లో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రకంగా పిలుస్తారండి. వీటన్నిటిని వేసి బాగా మీరు వేయించుకోవాలన్నమాట. దీని కలర్ మొత్తం మారేంత వరకు మనకి ఇక్కడ ఆయిల్ అంతా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇవి ఇలా వేయించుకోవడం వల్ల కలర్ కూడా మంచిగా మారిపోతుంది. గోరింటాకుల పొడి మనకి చాలామందికి, కొంతమంది బయటికి పడవు కాబట్టి బయటివి వాడకుండా ఈ పద్ధతిని వాడుకోండి. మీ హెయిర్కి చాలా మంచిదండి. మీ హెయిర్ కూదులని దృఢంగా చేస్తాయి. తర్వాత తెల్ల జుట్టుని నల్లగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ పోషణకు ముఖ్యంగా బాగా మనకి హెయిర్ పోషణ అందిస్తుంది. ఇందులో ఉండే మెలోనిన్, యాంటీ ఆక్సిడెంట్లు హెయిర్ గ్రోత్ని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. ఎండ తీవ్రత నుంచి, ఎక్కువగా సూర్యరశ్మి కిరణాల నుంచి మనకి హెన్నా పౌడర్, అదే మైదా గోరింటాకు పౌడర్ అనేది బాగా వర్క్ అవుతుంది. ఇలా అనమాట. మనకి ఇక్కడ కలర్ అయితే మారిపోయింది. కాసేపు ఇలా వేయించుకున్న తర్వాత మీరు దీన్ని ఏం చేస్తారంటే ఒక గంట సేపు మూత పెట్టేసి వదిలేయాలి. ఇలా వదిలేయడం వల్ల మనకి కలర్ అనేది చాలా న్యాచురల్గా మనకి రెడీ అయిపోతుంది అనమాట. టోటల్గా మనకి ఇక్కడ కలర్ చేంజ్ అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మూత పెట్టేసేసి ఒక గంట సేపు వదిలేసాను. తర్వాత ఒక గంట తర్వాత మూత తీసేస్తే మనకి ఇక్కడ కలర్ అనేది ఇలా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా న్యాచురల్గా మనకి కలర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన కలర్ని మనం ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. మనకి ఇందులో మెంతులు, అలాగే నల్ల జీలకర్ర పౌడర్ ఉంది కదా, ఇవి ఏమైనా కచరా ఉన్నా కూడా మనకి స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది ప్యూర్గా వచ్చేస్తుంది. తలకి అప్లై చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా మెత్తగా పేస్ట్ కనుక చేసుకుంటే మీరు స్ట్రెయిన్ చేసుకోకపోయినా పర్వాలేదు, తలకి పెట్టుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం ఉండదు. ఏంటంటే మనకి తల అంటూ పోసుకున్న తర్వాత కచరా ఉండకుండా మనం స్ట్రెయిన్ చేసుకున్నట్టయితే హెయిర్కి ఆయిల్ ఇలా మనం హెయిర్ డైని రెడీ చేసుకున్న విధానాన్ని తలకు పెట్టడం వల్ల హెయిర్కి ఎలాంటి డస్ట్ అనేది ఉండదన్నమాట.
ఇలా అనమాట. చూస్తున్నారు కదా! న్యాచురల్ కలర్ అయితే వచ్చేసింది. మనం ఇందులో మెంతులు కూడా యాడ్ చేసాం. మెంతుల వల్ల జుట్టు చిట్లకుండా ఉంటుంది ముఖ్యంగా. చుండ్రు రానియకుండా చేస్తుంది. ఇందులో ఉండే ప్రోటీన్స్ మనకి హెయిర్‌కి చాలా మంచిదండి. హెయిర్‌ని చాలా ఆరోగ్యంగా ఉంచడానికి మనకి ఇది మెంతులనేది యూజ్ అవుతుంది. నల్ల జీలకర్ర అదే నల్ల నువ్వుల వల్ల కూడా హెయిర్ స్ట్రాంగ్‌గా, దృఢంగా ఉంచుతుందనమాట. మీ తెల్ల జుట్టు ఎక్కడెక్కడైతే ఉంటుందో ఈ ఆయిల్‌ని మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ డైని మీ తెల్ల జుట్టుకి పట్టించండి బాగా. తెల్ల జుట్టుకి పట్టించేసి ఒక గంట, 2 గంటల వరకు మీరు ఇలా తలకైతే ఉంచుకోవాలి. లేదు మీరు నైట్ ప్రిపేర్ చేసుకొని అంటే మీరు నైట్ తలకి వేసుకొని ఏదైనా ఒక కవర్‌ని తలకి పెట్టేసి మీరు నైట్ అంతా పడుకున్నా కూడా ప్రాబ్లమ్ ఏముండదు. చాలా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇది దీనివల్ల ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తుందని చాలామంది అంటుంటారు. అలాంటివి ఏమి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి. ఇందులో ఉండేటివి చాలా న్యాచురల్. ఆవాల నూనె వల్ల మనకి తల వెంట్రుకలు తెల్లవి, నల్లగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో వేసిన ప్రతి ఒక్కటి హెయిర్ గ్రోత్‌కి చక్కగా పనిచేస్తాయి. జుట్టుని గ్రోత్ కావాలనుకున్న వాళ్ళు ఈ విధానాన్ని చేసి చూడండి. మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా చక్కగా ఉంటుంది. డాండ్రఫ్ తీసేస్తుంది. హెయిర్‌కి చాలా మంచిదండి. ఇలా పెట్టేసి తలస్నానం అయితే చేసేయండి. నైట్ పెట్టుకుంటే మార్నింగ్ తలస్నానం చేయండి. లేదు మేము డే పెట్టేసుకుంటామంటే ఒక 2 అవర్స్ ముందు, 3 అవర్స్ ముందు తలకు పెట్టేసి తలస్నానం అయితే చేయండి. మీరు ఎక్కువగా తెల్ల వెంట్రుకలతో బాధపడే వాళ్ళు మీరు నెలకి కనీసం ఒక 2, 3 సార్లైనా ఈ విధానాన్ని పాటించండి. మీ హెయిర్‌కి మంచి కలర్ అనేది వచ్చేస్తుంది. నెమ్మదిగా అనేది మీకు హెయిర్ తెలుపు నుంచి నల్లగా అవ్వడానికి అవకాశాలున్నాయి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టండి. ఆన్‌లో పెట్టడం వల్ల ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది సౌండ్ అయితే వచ్చేస్తుంది. మీ స్క్రీన్ పైన అయితే కనిపిస్తుందనమాట. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.